బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 9 మంది మత్స్యకారులు ఎట్టకేలకు విశాఖకు చేరుకున్నారు. 4 నెలల తరువాత తమ వారు క్షేమంగా తిరిగి ఇంటికి రావడం బాధిత కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. తమ వారిని చూడగానే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులు అలా చూడగానే మత్స్యకారులు కూడా కంటతడి పెట్టారు. భాష రాక, ఆహారం సరిగా లేక అవస్థలు పడ్డామని, 4 నెలలు క్షణక్షణం భయంతో గడిపామని అన్నారు మత్స్యకారులు. ఎట్టకేలకు ఇంటికి రావడం ఆనందంగా ఉందన్నారు. గతేడాది సెప్టెంబర్ నెలలో పొరపాటున తీరం దాటి బంగ్లా దళాల చేతుల్లో చిక్కుకున్న 9 మంది విశాఖ మత్స్యకారులు 4 నెలలకు పైగా అక్కడి జైల్లో మగ్గిపోయారు. తమ వారి రాక కోసం ఆతృతగా ఎదురుచూశామని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. భారత ప్రభుత్వ జోక్యం, ద్వైపాక్షిక చర్చలతో తమ వారు తిరిగి ఇంటికొచ్చారన్నారు బాధితులు. మరింత సమాచారం విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. కోస్ట్ గార్డ్ జట్టికి వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. చూడొచ్చు వాళ్ళ ముఖాల్లో ఎంత ఆనందం ఉందో మనం చూడొచ్చు. అందరూ కూడా 9 మంది మత్స్యకారులు అంతా కూడా వాళ్ళ కుటుంబాలు కూడా వీళ్ళు రాక కోసం ఎదురు చూసాయి. వీళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలతో మాట్లాడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ఎట్టకేలకు 2 దేశాల ప్రభుత్వాలు అలాగే అధికారులు పరస్పర సమన్వయంతో ప్రత్యేకంగా వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపుగా 4 నెలలు అంటే సెప్టెంబరు 13న ఇక్కడ నుంచి బయలుదేరారు. ఇది MM735 ఈ బోట్లో బయలుదేరారు. ఆ తర్వాత 22వ తేదీన అక్కడ బంగ్లాదేశ్ అలాగే భారత్ బోర్డర్లోని అంతర్జాతీయ సముద్ర జలాలు దాటడంతో వీళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు వాళ్ళు అదుపులోకి తీసుకుని తరలించారు. అక్కడ మోంగ్లా పోర్ట్లో ఈ బోట్ను పెట్టి ఆ తర్వాత అక్కడ జైలుకు తరలించారు. అక్కడ జైల్లో వీళ్ళంతా కూడా 9 మంది మత్స్యకారులు కూడా దాదాపుగా 3 నెలలకు పైగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు అక్కడ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారు, మీకు బాబు కూడా పుట్టాడు. ఇక్కడ ఉన్నప్పుడు మీరు లేని సమయంలో అది కూడా ఆ టైంలో ఎలా అనిపించింది మీకు? మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా. మన ప్రభుత్వం మనం బాగా చూసుకొని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందని చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాం. అక్కడ చిక్కుకున్న తర్వాత ఎవరైనా ఇంట్లో వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండేదా? మాట్లాడే పరిస్థితి లేదు, మాట్లాడినాక ఛాన్స్ కూడా లేదు. చూస్తే చూపులు చూసేవాళ్ళు మరి భాష కూడా మాలున్నాయి, భాష కూడా మాకు చాలా బాధగా అనిపించింది సార్. ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం, మా ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు చాలా బాధగా అనిపించింది సార్. అంటే మీరు ఇంత తొందరగా అంటే మళ్ళీ వస్తారని అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్, బాగోలేదు. చాలా ఇదిలో ఉన్నా అక్కడ హాస్పిటల్ కూడా నా 20 రోజులు ఉన్నాను అక్కడ. ఉంటున్నాలో బాగోలేదు వీళ్ళకి తెలియదు, వీళ్ళు మాకు తెలియదు. మా సంగతి మేము ఏ బాధ కష్టాలు పడుతున్నామో వీళ్ళకి తెలియదు. ఓ ఫోన్ లేదు, మాకు తెలియదు. సేఫ్గా తిరిగి రావడంతో వాళ్ళ కుటుంబాల్లో ఆనందం వెలువరిస్తుంది. మొత్తం మీద రెండు దేశాల ప్రభుత్వాలు పరస్పర ఒప్పందంలో భాగంగా వీళ్ళంతా కూడా సేఫ్గా ఇక్కడికి వచ్చారు. దాదాపుగా 23 మంది ఇండియా మత్స్యకారులు, 9 మంది తెలుగు మత్స్యకారులు వీళ్ళంతా సేఫ్గా రావడంతో వాళ్ళ కుటుంబాలకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు TV9 కూడా వాళ్ళ ఫ్యామిలీలకు అధికారులతో మాట్లాడి సమాచారం కూడా అందించింది. ఇందులో భాగంగానే ఈ రాముకు సంబంధించిన సమాచారం వాళ్ళ ఫ్యామిలీకి కూడా అందించింది. ఈరోజు కూడా ప్రత్యేకంగా వాళ్ళు వస్తున్న క్రమంలో ఆ సమాచారాన్ని ఫ్యామిలీకి అందడంతో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళ క్షేమాన్ని తెలుసుకొని వాళ్ళని చూసి ఒక్కసారిగా ఉబ్బి తబ్బిబ్బై ఆనంద బాష్పాలు రగులుస్తూ వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఈ కుటుంబాల పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.